హాయ్ స్టూడెంట్స్, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారా? లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లం కనుక మీకు చేయడం వచ్చినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద బేస్ చేసుకొని ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఇచ్చే ఇన్ఈక్వాలిటీని, దట్ ఈస్ సైన్ ఇన్వర్స్ కానీ, కాస్ ఇన్వర్స్ కానీ, టాన్ ఇన్వర్స్ కానీ ఎనీ ఫంక్షన్ని మీరు చాలా ఈజీగా ప్రూవ్ చేసేయచ్చు. ఓకేనా? కాబట్టి ఈ ఒక ప్రాబ్లమ్ని స్టెప్ టు స్టెప్ క్లియర్లీ నేర్చుకోండి. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద మీరు ఎనీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంని మళ్ళీ ఒకసారి కనుక రివైజ్ చేసినట్టయితే దానిలో ఎనీ ఫంక్షన్ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మీన్ వాల్యూ థియరం దానికి అప్లై అవుతుంది. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కంటిన్యూటీ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి అవ్వాలి. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దాని యొక్క డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి అవ్వాలి. ఈ రెండు సాటిస్ఫై చేస్తే ఇన్ దట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి సర్టెన్ వాల్యూ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, such that f dash c is equal to f of b minus f of a by b minus a. దీన్నే 3 conditions for the Lagrange's mean value theorem అంటాం. ఎనీ ఫంక్షన్ వీటిని ఒబే చేసినట్టయితే దానికి Lagrange's mean value theorem అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఆ కండిషన్స్నే చూసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లం చూడండి, మీకు ఇక్కడ Lagrange's mean value theoremని వెరిఫై చేయమనట్లేదు, Lagrange's mean value theoremని యూజ్ చేసుకుని దిస్ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. నౌ ఫస్ట్ వన్, ఇందులో మీకు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేయలేదు. ప్రాబ్లం నుంచి ఫంక్షన్ ఎలా తీసుకురావాలో చూడండి. దీనిలో మధ్యలో ఉన్న దానిలో మీకు కామన్గా ఏం కనబడుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇది ఎప్పుడు వస్తుంది? వెన్ ద ఫంక్షన్ ఈజ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అయినప్పుడు. అంతే కదా? కాబట్టి దాన్ని అప్లై చేద్దాం. కాబట్టి గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాళ్ళప్పుడు? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. క్లియరా? నో మనం ఇక్కడ యూజింగ్ అన్నాడు కాబట్టి, దట్ ఈస్ అప్లై చేసి అన్నాడు కాబట్టి మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క కండిషన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్లీ తీసేసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క ఫస్ట్ డిఫరెన్షియేషన్ కనుక్కోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్, దట్ ఈజ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? దెన్ దీంట్లో దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు మీకు ఇచ్చిన కరస్పాండింగ్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అవుతుంది. అదే కదా లెగ్రాంజెస్ డెఫినిషన్ చెప్పేది. కాబట్టి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ సి స్క్వేర్ అయ్యే విధంగా. అవునా? కానీ డెఫినిషన్ ప్రకారం మనకి ఇది ఎంత రావాలి? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ రావాలి. కరెక్టేనా? కాబట్టి దీంట్లో కరస్పాండింగ్ ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ 1/1 ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ అకార్డింగ్ టు ద డెఫినేషన్ అవుతుంది. కరెక్టేనా? నో దీన్నే బి మైనస్ ఏ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, అదేమవుతుంది? ఇక్కడ 1 యొక్క న్యూమరేటర్తో మల్టిప్లై అవుతుంది. దెన్ దట్ ఇంప్లైస్ బి మైనస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ. మీరు ఇది ప్రూవ్ చేశారు అంటే మీరు ప్రూవ్ చేయాల్సిన ఈక్వాలిటీలో సగం ప్రూవ్ చేసేసినట్టే. ఓకేనా? రిమైనింగ్ ఇన్ఈక్వాలిటీని మనం నెక్స్ట్ ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి. దీనికి ఏదో ఒక నెంబరింగ్ ఇవ్వండి, దట్ ఈస్ 1, బికాస్ దీన్ని మనం నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలో తీసుకున్నట్టయితే మిమ్మల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడో చూడండి. సో మీరు ఇక్కడ ముందుగా ప్రూవ్ చేయాల్సింది బి మైనస్ ఏ బై 1 ప్లస్ బి స్క్వేర్, బి మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ మధ్యలో టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? దీన్ని ప్రూవ్ చేయాలంటే
మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి అని చెప్పారు కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఏం రావాలి, సి అనేది ఏకి బికి మధ్యలో ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి. కరెక్టేనా? ఈ కండిషన్ని యూజ్ చేసే మనం ఈ ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయబోతున్నాం. ఓకేనా? సో దాన్నే తీసుకుని ప్రూవ్ చేద్దాం. నౌ కన్సిడర్, మీరు తీసుకున్న ఇన్ఈక్వాలిటీని తీసుకోండి. దట్ ఈజ్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి. దట్ ఈస్ సి అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఏబిలో ఉంటుంది అనే డెఫినేషన్ని తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఇన్ఈక్వాలిటీ కింద మార్చాలంటే ఫస్ట్ ఏం కావాలి, మీకు అన్నీ కూడా స్క్వేర్లో కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేయండి. ఏ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ బి స్క్వేర్. కరెక్టేనా? నెక్స్ట్ వన్, మీకు డినామినేటర్లో 1 ప్లస్ ఏ స్క్వేర్ 1 ప్లస్ బి స్క్వేర్ 1 ప్లస్ సి స్క్వేర్ కావాలి కాబట్టి త్రూ అవుట్ ద ఈక్వేషన్ 1ని యాడ్ చేద్దాం. సో 1ని యాడ్ చేసిన ఇన్ఈక్వాలిటీలో మార్పేం లేదు కాబట్టి 1 ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ సి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ బి స్క్వేర్. కరెక్టేనా? నెక్స్ట్ వన్, ఇవన్నీ మనకి డినామినేటర్లో కావాలి, న్యూమినేటర్లో కాదుగా. కాబట్టి వీటన్నిటినీ కూడా రెసిప్రోకల్ చేయండి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మైనస్తో మల్టిప్లై చేసినా లేదా రెసిప్రోకల్ చేసిన ఇన్ఈక్వాలిటీ ఇంటర్చేంజ్ అవ్వాలి. దాన్నే కరస్పాండింగ్లీ అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ 1/1 ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ మోర్ దాన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ ఈజ్ మోర్ దాన్ 1/1 ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? రెసిప్రోకల్ చేసాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ కాస్త చేంజ్ అయింది. క్లియరా? మనకి జనరల్లీ అసెండింగ్ ఆర్డర్లో, దట్ ఈస్ స్మాలర్ టు బిగ్గర్ రాసుకోవాలి కాబట్టి మనం ఇన్ఈక్వాలిటీని ఈసారి ఇటు నుంచి అటు రాద్దాం. సో మనం ప్రూవ్ చేయాల్సిన దాన్ని బట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, దాన్ని లెఫ్ట్ సైడ్లో రాయండి. కాబట్టి 1/1 ప్లస్ బి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 1/1 ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా? మార్పేం చేయలేదు, జస్ట్ దాన్ని ఆర్డర్ని మార్చాను అంతే. దట్ ఈస్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నదాన్ని కాస్త ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. బికాస్ మీకు ప్రూఫ్లో 1 ప్లస్ బి స్క్వేర్ ఎల్హెచ్ఎస్లోను 1 ప్లస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్లోనూ ఇచ్చాడు కాబట్టి. క్లియరా? నౌ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి న్యూమరేటర్లో బి మైనస్ ఏ కావాలి కాబట్టి త్రూ అవుట్ ద ఈక్వేషన్ బి మైనస్ ఏతో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ b minus a by 1 plus b square is less than b minus a by 1 plus c square is less than b minus a by 1 plus a square. ఇక్కడ స్టూడెంట్కి డౌట్ వస్తుంది, సార్ మీరు b మైనస్ ఏతో మల్టిప్లై చేశారు, అది మోర్ దాన్ 0 అని గ్యారంటీ ఏంటి? దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ మారదు అని గ్యారంటీ ఏంటి? మనకు ఆల్రెడీ ఇచ్చిన ఓపెన్ ఇంటర్వెల్లో ఏ కామా బి అన్నాడు కాబట్టి బి అనేది హయ్యర్ బౌండరీ అయితే ఏ అనేది లోయర్ బౌండరీ అవుతుంది. దేర్ ఫోర్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ ఆర్ బి మైనస్ ఏ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో అది మోర్ దాన్ 0 పాజిటివ్ కాబట్టి మీకు ఇన్ఈక్వాలిటీలో ఎటువంటి మార్పు రాదు. క్లియరా? నౌ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఈక్వేషన్ వన్లో b minus a by 1 plus c square it is nothing but tan inverse b minus tan inverse a ని ప్రూవ్ చేసాం. కరెక్టేనా? సో దాన్నే సబ్స్టిట్యూట్ చేయండి. therefore b minus a by 1 plus b square is less than tan inverse b minus tan inverse a is less than b minus a by 1 ప్లస్ ఏ స్క్వేర్. కాబట్టి మనకు కావాల్సిన దాన్ని ప్రూవ్ చేసాం. సచ్ దట్ 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి వాడిచ్చిన కండిషన్ని బేస్ చేసుకుని. కాబట్టి ఫస్ట్ పార్ట్ వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యూజ్ చేసి మనం దాన్ని ప్రూవ్ చేసేసాం. సో ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఓవర్. నెక్స్ట్ దీని నుంచి ఒక వాల్యూని డెడ్యూస్ చేయమన్నాడు, దాన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేసుకుంటామో చూడండి. నో ప్రాబ్లంలో మీరు చూసుకున్నట్టయితే మీకు మధ్యలో tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 కావాలి కాబట్టి 4/3ని మనం బి ప్లేస్లో తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్
సెకండ్ పాయింట్ చూడండి, బోత్ సైడ్స్ మీకు π/4 కావాలి. టాన్లో మనకి π/4 ఎప్పుడు వస్తుంది, tan π/4 దట్ ఈస్ tan 45 degrees అంటే 1. అవునా, tan ఇన్వర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 1 is equal to π/4. కాబట్టి సర్టన్లీ ఏ వాల్యూని మనం 1 తీసుకోవాలి. కాబట్టి మనం ప్రూవ్ చేసిన ఐడెంటిటీలో b ఈజ్ ఈక్వల్ టు 4/3, a ఈజ్ ఈక్వల్ టు 1 అని కనుక మీరు తీసుకున్నట్టయితే దీని నుంచి దీన్ని డిడ్యూస్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? దీన్నే మనం ప్రూవ్ చేద్దాం. కాబట్టి దీంట్లో టేక్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 4/3. మీరు ప్రూవ్ చేయాల్సిన దాన్ని బట్టి తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. 4/3 minus 1 divided by 1 plus 4/3 whole square is less than tan inverse of 4/3 minus tan inverse of 1 because a is equal to 1 తీసుకున్నాం కాబట్టి is less than 4/3 minus 1/1 plus 1 square. ఓకేనా? సో a, b వాల్యూస్ ఎలా అసైన్ చేసుకోవాలో అర్థమైనట్టేనా? మనం ఏదైతే డిడ్యూస్ చేయమన్నాడో అదే మనకు చెప్తుంది a, b వాల్యూస్ ఎలా తీసుకోవాలో. ఓకేనా? సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకున్నట్టయితే మీకు కావాల్సిన ఫర్దర్ డిడక్షన్ని ప్రూవ్ చేసేసినట్టే. సో